రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ దళిత వ్యతిరేక విధానాలతో పాలకులు చేస్తున్న అణిచివేత చర్యలను ఎండగడుతూ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి దళితులపై దాడులు, హత్యలు, స్త్రీలపై మానభంగాలు, భూకబ్జాలు తీవ్రంగా కొనసాగుతున్నాయని ప్రశ్నించిన వ్యక్తులపైన, సంఘాలపైన, రాజకీయాల పార్టీలపైన తన అధికార మదంతో పోలీస్ వ్యవస్థను చట్టవిరుద్ధంగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని రాచరిక వ్యవస్థగా మార్చేస్తున్నారు. దళిత క్రైస్తవుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ వర్గ ప్రజలపై తీవ్రమైన వ్యతిరేకతను, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని, అందుకే ఆయన అధికారాంతానికి దళితులు సమావేశం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సేన, మాల మహానాడు మరియు జిల్లాలోని దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. పూలే అంబేద్కర్లకు వివిధ సంఘాల నుంచి, అనకాపల్లి జిల్లా అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి దళిత సంఘాల ప్రతినిధులకు, గౌరవ పాత్రికేయ మిత్రులకు ముందుగా సాంఘిక విప్లవ జైభం తెలియజేస్తున్నా. పాల్తేటి వెంటారావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిని మరియు దళిత సేన రాష్ట్ర అధ్యక్షునిగా సుదీర్ఘకాలం దళిత హక్కులు మానవ హక్కులే, ఆస్తి అంతస్తు కన్నా ఆత్మాభిమానం మిన్నని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల హక్కుల కోసం నిరంతరం శ్రమించి రాజ్యాంగం ద్వారా హక్కులు ప్రసాదించినటువంటి అంబేద్కర్ ఆశయాల్ని నా జాతి ప్రజలకి, అన్యాయాలకి, అక్రమాలకి బలవుతున్నటువంటి ప్రజలకి తీసుకుని వెళ్ళాలని ఒక దృఢమైన సంకల్పంతో MA BL చదువుకున్నటువంటి నేను ఉద్యోగం చేస్తూనే ఈ జాతి యొక్క ఔన్నత్యం కోసం అనిత్యం ఉద్యమాన్ని నిర్మిస్తూ కొనసాగిస్తున్నా. ఈ సుదీర్ఘ సామాజిక న్యాయ పోరాట చరిత్రలో ఇటీవల కాలం చాలా దుర్మార్గమైనటువంటి పాలనని, అణచివేతని చూస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ పాలన, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పాలన. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన దళిత నాయకులు, సోదరులు, అన్నలు, మరి ఉద్యమ నాయకులు, పార్టీ నాయకులు అందరికీ జై భీములు. ఇవాళ ఈ కార్యక్రమం నేను అనుకున్నాను మ్యాక్సిమం కనీసం ఒక 50-60 మంది అయినా వస్తారు. ఎందుకంటే మనకి జరిగిన దారుణమైన అన్యాయాన్ని ప్రశ్నించడానికి అందరూ సమాయత్తం అవుతారని అనుకున్నాను. అయితే మేబీ ఊళ్ళో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి రాలేకపోవచ్చు, వాళ్ళు మనం చింతిస్తలేదు. అయితే ముఖ్యంగా మనం ఏ ఉద్దేశంతో అన్న ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రూపకల్పన చేశారో అది తప్పనిసరి వస్తుంది అని చెప్పేసి చాలా కొద్ది కాలంలో మన వాళ్ళు తెలుసుకున్నారు. కానీ నాకు అన్న చెప్పినట్టు ఎటు ఏమీ చేయలేని పరిస్థితి. కనీసం అడగడం వేరు, ప్రశ్నించడం వేరు. కనీసం అడగలేని పరిస్థితి. ప్రశ్నిస్తే నిలదీసినట్లు లెక్క. కనీసం అన్న మా పార్టీ అధికార ప్రతినిధి మరి సబ్బవరపు గణేష్ గారు, మరి జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి మరి పావాడ కామరాజు గారికి, మరి నర్సీపట్నం ప్రాంతం నుండి రెల్లి సంఘాల నుండి రాష్ట్రంలోనే రాష్ట్ర రెల్లి హక్కుల సంఘ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎర్రంశెట్టి పాపారావు గారు, మా నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నేతల నాగేశ్వరరావు గారు, MRPS మాదిగ దండోరా నాయకులు కోరి శ్రీనివాసరావు గారు, ఇక్కడికి వచ్చినటువంటి పేరు పేరున మన చిరకాల మిత్రులు మరి గాలి కోటేశ్వరరావు గారు, అందరికీ కూడా మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, దళితులపై జరుగుతున్న అరాచకాలన్నీ కూడా పెద్దలు వెంటారావు గారు, పావాడ కామరాజు గారు వివరించారు. ఇప్పుడు మనం భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఈ ఉద్యమాన్ని, ఎందుకంటే ఇప్పుడే అన్నగారు చెప్పారు ఈ రాష్ట్రంలో సైకో పాలన జరుగుతుంది.
ఈ సైకోపాలన అంతా కూడా ఓన్లీ ఒక దళితుల మీద జరుగుతుంది. ఎవరు వాళ్ళని గద్దె దింపుతాం, గద్దె దింపుతాం దళితులకు అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని, గద్దె దింపుతాం దళితులకు అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని.